ప్రాంతీయ వ్యత్యాసాలను నిర్మూలించడానికి ప్రభుత్వము ఎలాంటి అంశాలను పరిగణలోకి తీసుకొని ప్రాంతీయ వ్యత్యాసాలు తగ్గించడానికి ప్రయత్నం చేసింది. ఇక్కడ మనకు మొదటి నుంచి మొదలుకొంటే ప్రణాళిక సిస్టంలో భాగంగా భారత ప్రభుత్వం ఎలాంటి అంశాలను వివిధ ప్రణాళికల్లో పొందుపరిచిందో అధ్యయనం చేయడం జరుగుతుంది. అంటే ప్రభుత్వం యొక్క చర్యలుగా వీటిని భావించవచ్చును. ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటి అంటే మొదటి ప్రణాళికలో ప్రాంతీయ వ్యత్యాసాలకు సంబంధించి అసమానతలకు సంబంధించి ఎలాంటి చర్చ జరగలేదు, వాటి గురించి ప్రస్తావన కూడా తీసుకురాలేదు. రెండవ ప్రణాళికలో ఆర్థికాభివృద్ధిని ప్రేరేపించడానికి ప్రయత్నం చేశారు. ఇక్కడ రెండవ ప్రణాళిక తీసుకుంటే రెండవ ప్రణాళికలో 3 అతి ముఖ్యమైన రూర్కెలా, బిలాయ్, దుర్గాపూర్ ఇండస్ట్రీస్ ప్రారంభించారు. ఈ పరిశ్రమల యొక్క స్థాపన వలన ఆ ప్రాంతాలు వేగవంతంగా అభివృద్ధి చెందడం జరిగింది. ఇక్కడ అంటే ప్రభుత్వము డెవలప్మెంట్ యాక్టివిటీస్ను అనుసరిస్తున్నప్పుడు వాటంతట అవిగానే అభివృద్ధి పెరుగుతున్న కొలది మరికొన్ని ప్రాంతాలలో అభివృద్ధి తగ్గిపోతుంది. ఈ విధంగా రెండో ప్రణాళికలో పెట్టుబడుల ఎఫెక్ట్ వలన, సాంకేతిక పరిజ్ఞానం ఎఫెక్ట్ వలన ఆ ప్రాంతాలు ఇందాక పేర్కొన్న ప్రాంతాల అభివృద్ధిని చోటు చేసుకున్నాయి. మూడో ప్రణాళికలో పరిశ్రమల యొక్క వ్యాప్తి వివిధ ప్రాంతాలలో కొనసాగించాలి అని డిసైడ్ చేశారు. అంటే అన్ని ప్రాంతాలలో పారిశ్రామిక అభివృద్ధిని కొనసాగించాలి. ఇదే సంతులిత ఆర్థికాభివృద్ధి సాధించుట లక్ష్యంతో. అంటే ఈ రెండో ప్రణాళిక జరిగిన మిస్టేక్ను 3 ప్రణాళికలు కవర్ చేయడం జరిగింది. అంటే అభివృద్ధి ఒకే చోట కాకుండా వివిధ ప్రాంతాలలో ఎక్స్పాన్షన్ చేయడానికి ప్రయత్నం చేయడం జరిగింది. ఈ మనకు డెవలప్మెంట్ ఎకనామిక్స్లో భాగంగా ప్రాంతీయ వ్యత్యాసాల్లో భాగంగా 3వ ప్రణాళిక చాలా కీలకమైంది. ఈ 3వ ప్రణాళికలో పారిశ్రామిక రంగంలో జరిగిన మార్పులన్నింటిని కూడా గమనించి 1968లో జాతీయ అభివృద్ధి మండలి నేషనల్ డెవలప్మెంట్ కౌన్సిల్ వారు ప్రాంతాల డెవలప్మెంట్ కోసమని, ప్రాంతాల యొక్క డెవలప్మెంట్ కోసమని కమిటీలు వేయడం జరిగింది. దీనికంటే ముందు స్పెషల్గా వెనుకబడిన ప్రాంతం అనగానేమి, గుర్తింపు, వెనుకబడిన ప్రాంతం అనగా ఏమిటి, దాన్ని ఎలా గుర్తిస్తాం, దానికి సూచికలు ఏంటనే అంశం తీసుకున్నారు 3వ ప్రణాళికలో. ఈ సూచికలో ఏం చేశారు అంటే ఫస్ట్ రాష్ట్రం యొక్క తలసరి ఆదాయము ఒక ప్రధాన సూచిక తీసుకున్నారు. రెండవది ప్రతి లక్ష జనాభాకు పారిశ్రామిక కార్మికుల సంఖ్య. మూడవది జనాభా రాష్ట్ర విస్తీర్ణం ఆధారంగా నిర్మించబడిన పక్కా రోడ్లు. నాలుగవది జనాభా రాష్ట్ర విస్తీర్ణం ఆధారంగా రైల్వే స్టేషన్లు సంఖ్య అండ్ మిగతా అంశాలు పరిగణలోకి తీసుకొని అధ్యయనం చేయడం జరిగింది. ఇవి ఎన్డీసీ వారు, నేషనల్ డెవలప్మెంట్ కౌన్సిల్ వారు సూచించిన 4 సూచికలు. ఈ అన్ని అంశాలను ఆధారంగా చేసుకొని ఈ సూచికల ఆధారంగా ఒక ప్రాంతం డెవలప్ అవుతుందా, డెవలప్ అవడం లేదా అంటే ఈ 4 సూచికలు, ఈ 4 పారామీటర్స్ ఆధారంగానే డెవలప్మెంట్ గురించి చెప్పే అవకాశము ఏర్పడుతూ ఉంటుంది. ఇలా 4 అంశాల ఆధారంగా అధ్యయనం చేశారు. ఆ తర్వాత జాతీయ అభివృద్ధి మండలి వారే ఒక 2 కమిషన్లు ఏర్పాటు చేస్తారు. ఒకటి పాండే కమిషన్, మరొకటి వాంచు కమిషన్ అని ఏర్పాటు చేస్తారు. 1968లో ఏర్పాటు చేస్తారు. పాండే కమిషన్ అండ్ వాంచు కమిషన్. ఇక్కడ పాండే కమిషన్ ఏం చేస్తుందంటే ప్రాంతీయ వ్యత్యాసాలకు సంబంధించిన అంశాలను గుర్తించడం చేస్తుంది పాండే కమిషన్. ఇదే ఇంపార్టెంట్ బిట్, ప్రాంతీయ వ్యత్యాసాలకు సంబంధించిన అంశాలను గుర్తించడము. ఆ గుర్తించిన తర్వాత వాటికి కావలసిన రెమెడీస్, నివారణ మార్గాలను సూచించింది వాంచు కమిషన్. ఈ కమిషన్ 1968లో ఏర్పాటు చేయడం జరిగింది. ఈ పాండే కమిషన్ అధ్యయనం చేస్తూ దేశంలోని అనేక రాష్ట్రాలలో వ్యత్యాసాలు ఉన్నాయి, వెనుకబాటుతనం ఉంది అని కొన్ని రాష్ట్రాలు ఎగ్జాంపుల్గా చెప్పడం జరిగింది. అందులో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉంటుంది, ఉత్తరప్రదేశ్ ఉంది, మధ్యప్రదేశ్, హిమాచల్ ప్రదేశ్, జమ్మూ అండ్ కాశ్మీర్, అస్సాం, రాజస్థాన్, నాగాల్యాండ్, మణిపూర్, గోవా ఇవన్నీ కూడా వెనుకబడిన రాష్ట్రాలుగా చెప్పడం జరిగింది. అంటే ఈ ప్రాంతాలను మరింత వేగవంతంగా అభివృద్ధి చెందేలా చూడాలి. ఆ ప్రాంతాల ఇక్కడ ప్రాబ్లం ఏంటి అంటే రీజనల్ ఇంబ్యాలెన్స్ కాబట్టి ఈ రీజనల్ ఇంబ్యాలెన్సెస్లో ఉన్న రాష్ట్రాలను కవరప్ చేయాలి.
అభివృద్ధిని మరింత వేగవంతం చేయాలి. ఇక్కడ మళ్ళీ టెక్నికల్ ఇష్యూ. అభివృద్ధిని వేగవంతం చేస్తున్నప్పుడు అన్ని ప్రాంతాల్లో ఈక్వల్ మెయింటైన్ చేయాలి. ఒక ప్రాంతం పైన ఫోకస్ చేస్తే మరొక ప్రాంతంలో సమస్య రేజ్ అవుతుంది. ఈ విధమైన అంశాలను ఆధారంగా చేసుకుని అధ్యయనము చేయడం జరిగింది. ఈ ఎన్డీసీ యొక్క కమిషన్లో పాండే కమిషన్ 1968లో పాండే అతను ప్రణాళిక సంఘం యొక్క కార్యదర్శి. వెనుకబడిన ప్రాంతాలలో ఉండే అంశాలను కొన్ని సూచికలుగా పేర్కొనడం జరిగింది. ఇతను చెప్పిన అంశాలు ఏమిటి అంటే, పెద్ద నగరాలు పారిశ్రామిక కేంద్రాలకు 80 కిలోమీటర్ల కంటే ఎక్కువ దూరంలో ఉండే ప్రాంతాలు అన్నాడు. పెద్ద నగరాలు పారిశ్రామిక కేంద్రాలకి 80 కిలోమీటర్ల దూరంలో ఉన్న ప్రాంతాలు అని చెప్పడం జరిగింది. మరొకటి అంటే రాష్ట్రానికి వస్తున్న తలసరి ఆదాయంలో 25% కంటే తక్కువ ఆదాయాన్ని ఆర్జించే రాష్ట్రాలు, అంటే 25% కంటే ఇంకా తక్కువగా ఉండే రాష్ట్రాలను వెనుకబడిన రాష్ట్రాలుగా చెప్పడం జరిగింది. ఉత్పాదక సాధనాలు, ఉద్యోగ అవకాశాలకు సంబంధించిన జనసాంద్రత అధికంగా ఉండే ప్రదేశాలు, అంటే ఒక ప్రదేశంలో ఎక్కువ మంది ఉద్యోగాల కోసం ఎక్కువ మంది డిపెండ్ అయి ఉంటారు. దీనినే నిరుద్యోగులుగా ఉండే యొక్క శాతం మెల్లిమెల్లిగా పెరుగుతుంటుంది. అలాంటి దాన్ని ఆధారంగా తీసుకొని చెప్పడం జరిగింది. ఇదే ఉద్యోగితకు సంబంధించిన అంశము. ఇందులో మళ్ళీ ఏం చేశారంటే, ఈ ఉత్పాదక సాధనాలకు సంబంధించిన అంశాలను మళ్ళీ కొన్ని అంశాలుగా పొందుపరిచారు. ఒకటి, ద్వితీయ తృతీయ రంగాల శ్రామికులు తక్కువగా ఉండము. భారతదేశంలో కానీ తెలంగాణ రాష్ట్రంలో కానీ నేటికి వ్యవసాయ రంగంపై ఆధారపడే జనాభా చాలా ఎక్కువగా ఉంది. మొత్తం రాష్ట్ర జనాభాలో 50% కంటే పైగా వ్యవసాయ రంగంపై ఆధారపడి ఉంటున్నారు. అయితే ఇక్కడ ఏం చేయాలంటే, ద్వితీయ తృతీయ రంగాల శ్రామికులు తక్కువగా ఉండేటట్లుగా చూడాలి. తక్కువగా ఉండడానికి అవకాశం లేకుండా చేయాలి. అంటే ప్రాథమిక రంగంలో లేదా వ్యవసాయ రంగంలో ఆధారపడే జనాభాను పారిశ్రామిక రంగానికి, సేవా రంగానికి తరలించాలి. అలా తరలించినప్పుడు ఆదాయం ఎక్కువగా పెరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రాథమిక రంగంపై, వ్యవసాయ రంగంపై ఆధారపడే జనాభాను క్రమంగా తగ్గించడం జరగాలి. ఆ తర్వాత కర్మాగారాల్లో పనిచేసే శ్రామికుల సంఖ్య తక్కువగా ఉండడము, ఇది కూడా ప్రాంతీయ వ్యత్యాసానికి సూచిక అంటారు. అంటే కర్మాగారాల్లో, పరిశ్రమల్లో, యూనిట్స్లలో పనిచేసే వారి సంఖ్య పెరగాలి. పారిశ్రామిక సేవా రంగాల్లో పనిచేసే జనాభా సంఖ్య కూడా పెరగాలి. పెరిగితే మంచిది, తక్కువగా ఉంటే వ్యత్యాసానికి సూచిక అంటారు. సహజ వనరులు అయిన మొదలగున సహజ వనరులు, గనులు కానీ అడవులు కానీ వాటి యొక్క వినియోగము అల్పంగా తక్కువగా ఉండడము, ఇది కూడా అసమానతకు సూచికనే. ఆ తర్వాత ఈ 3 అంశాలను పొందుపరిచారు వరుసగా. ఒకటి వచ్చేసి ద్వితీయ తృతీయ రంగాలపై ఆధారపడే శ్రామికులు తక్కువ ఉండడము, పరిశ్రమల్లో కర్మాగాల్లో పనిచేసే వారి సంఖ్య తక్కువగా ఉండడము, సహజ వనరులు, గనులు, అడవులు మొదలైన వాటి వినియోగం అల్పంగా ఉండము. ఇవి రివర్స్ తీసుకుంటే అభివృద్ధికి సూచిక. రివర్స్ అంటే ఏంటి? ప్రాథమిక రంగంలో ఆధారపడే జనాభా తక్కువగా ఉండి ద్వితీయ తృతీయ రంగంలో ఆధారపడే జనాభా పెరగడము, కార్మికులలో పనిచేసే శ్రామికుల సంఖ్య పెరగడము అభివృద్ధికి సూచిక. అండ్ సహజ వనరులు అభిలషణీయంగా వినియోగించుకోబడ్డం కూడా అభివృద్ధికి సూచికగా భావిస్తూ ఉంటారు. ఇవే కాకుండా నా నెక్స్ట్ పాయింట్కి వచ్చేసరికి విద్యుత్ శక్తి, రవాణా, కమ్యూనికేషను, నీటి సౌకర్యాల కొరత ఉండడము, ఇవన్నీ ఉంటే వెనుకబాటుతనం సూచికగా భావించడం జరుగుతుంటుంది. మొత్తం 4 అంశాలు చెప్పాము. ఇవి తక్కువ ఉంటే వెనుకబాటుతనము, ఎక్కువ ఉంటే అభివృద్ధికి సూచిక. ఈ అంశాల ఆధారంగా మొత్తం దేశంలో 247 వెనుకబడిన జిల్లాలను గుర్తించడం జరిగింది. 247 జిల్లాలను వెనుకబడిన జిల్లాలుగా గుర్తించడం జరిగింది. ఇలా వెనుకబడిన ప్రాంతాలను అభివృద్ధి చెందేలా చేయాలి అంటే స్పెషల్గా వికేంద్రీకరణను ప్రకటించాలి. వికేంద్రీకరణ అనగా చిన్న తరహా పరిశ్రమలు, కుటీర పరిశ్రమలు, చేనేత పరిశ్రమలు, హస్తకళలు ఇలాంటివి ప్రారంభించినట్లయితే అభివృద్ధి ఆటోమేటిక్గా వేగవంతం అవుతూ ఉంటుంది. ఈ విధంగా
ఈ పాండే కమిషన్ యొక్క సిఫార్సులు ఈ విధంగా ఉన్నాయి. ఆ తర్వాత వాంచు కమిషన్, ఇది కూడా 1968లోనే ఏర్పాటు చేస్తారు. పాండే కమిషన్ ఏం చేసింది అంటే వెనుకబడిన ప్రాంతాలను గుర్తించింది. ఈ వాంచు కమిషన్ ఏం చేస్తుంది అంటే ఈ వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధికి ఎలాంటి చర్యలు తీసుకోవాలి, నివారణ మార్గాలు ఏమిటి, ప్రోత్సాహకాలు ఏమిటి అనేవి సూచించడానికి నియమించడం జరిగింది. ఈ యొక్క వాంచు కమిషను వెనుకబడిన ప్రాంతాలలో పరిశ్రమల స్థాపనకు అవసరమైన ప్రోత్సాహకాలను సూచించారు. జస్ట్ ఇక్కడ రెండే బిట్లు ఇంపార్టెంట్. పాండే కమిషన్ యొక్క మెయిన్ ఎయిమ్ ఏంటి, వాంచు కమిషన్ యొక్క మెయిన్ ఎయిమ్ ఏంటి? పాండే కమిషన్ యొక్క మెయిన్ ఎయిమ్ ఏంటి అంటే వెనుకబడిన ప్రాంతాలను గుర్తింపు చేయడము. వాంచు కమిషన్ నివారణ మార్గాలు సూచించడము. అండ్ వెనుకబడినతనానికి గల కారణాలు, సూచికలు ఏమైనా సూచించారంటే ఇందాక చెప్పిన 4 సూచికలు కీలకమైన సూచికలు. అండ్ వాంచు కమిషన్ అధ్యయనం చేసుకుంటూ వెళ్ళినట్లయితే వాంచు కమిషన్ ఏం చెప్తుంది అంటే పరిశ్రమల స్థాపనకు అవసరమైన ప్రోత్సాహకాలను ఇవ్వండి అన్నారు. పరిశ్రమలకు అవసరమైన ప్రోత్సాహకాలను ఇవ్వండి అన్నాడు. ఇక్కడ వెనుకబడిన ప్రాంతాలలో స్థాపించే పరిశ్రమలకు అందించే గ్రాంట్లను పెంచండి అన్నారు. వెనుకబడిన ప్రాంతాలలో స్థాపించే పరిశ్రమలకు కావలసిన గ్రాంట్లను అందజేయండి. నెక్స్ట్ 5 సంవత్సరాల పాటు రాబడి పన్ను, కార్పొరేషన్ పన్ను మినహాయించమని చెప్పారు. యంత్రాలు, యంత్ర సామాగ్రిపై దిగుమతి సుంకము, దిగుమతి పన్ను మినహాయించమని చెప్పడం జరిగింది. 5 సంవత్సరాల పాటు ఎక్సైజ్ పన్నును మినహాయించమని చెప్పడం జరిగింది. 5 సంవత్సరాల వరకు తయారైన వస్తువుల రవాణా వ్యయంపై సబ్సిడీ ఇమ్మని చెప్పడం జరిగింది. ఇలాంటివన్నీ సబ్సిడీలు, మినహాయింపులు, రాయితీలు ఇచ్చినట్లయితే వివిధ ప్రాంతాలలో పరిశ్రమలు వేగవంతం అవ్వడానికి అవకాశం ఉంటుంది అని వాంచు కమిషన్ చెప్పడం జరిగింది. ఇలాంటివి ఇంకా కొనసాగుతున్నాయి, ఈనాటికి కొనసాగుతున్నాయి. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడినాక టీఎస్ ఐపాస్ అనే పథకం తీసుకొచ్చి ప్రవేశపెట్టారు. టీఎస్ ఐపాస్, ఈ టీఎస్ ఐపాస్లో కూడా అనేక మినహాయింపులు, రాయితీలు ఇవ్వడం జరిగింది. ఇందులో ఎస్సీ ఎస్టీస్కి స్పెషలైజ్డ్ పథకాలు ప్రవేశపెట్టారు. మహిళలకు సెపరేట్ అవకాశాలు కల్పించారు. నూతనంగా వచ్చే ఉద్యమదారులు, ఎంటర్ప్రీనర్స్కి అనేక అవకాశాలు కల్పించారు. ఇలా కేంద్రము మరియు రాష్ట్రాలు కూడా అనేక చొరవలు తీసుకొని వివిధ ప్రోత్సాహకాలు కల్పించడం వల్ల అభివృద్ధి వేగవంతం అవుతుంది. ఇది స్పెషల్గా వెనుకబడిన ప్రాంతాల్లో చేయాలని ఒక వాదన ఉంటుంది. అంటే వెనుకబడిన ప్రాంతాల్లో చేస్తే వెనుకబడిన ప్రాంతము ఇంకా అడ్వాన్స్ రేంజ్లోకి వెళ్ళిపోతుంది. కాబట్టి మెయిన్ ఫోకస్ నీడ్ ఇన్ వెరీ బ్యాక్వర్డ్ రీజియన్స్ ఆర్ బ్యాక్వర్డ్ ఏరియాస్ అని చెప్తూ ఉంటున్నారు. ఇగో ఈ విధంగా కొన్ని సూచనలు, సలహాలు ఎవరిచ్చారు అంటే వాంచు కమిషన్ ఇవ్వడం జరిగింది. తర్వాత ఈ 2 కమిటీల సూచనల ఆధారం చేసుకొని కేంద్ర ప్రభుత్వము 1971లో 2 పథకాలను ప్రవేశపెట్టడం జరిగింది. 2 పథకాలు. ఈ పథకాలు ఎలా ఉంటాయి అంటే ఈ పథకాల యొక్క ఉద్దేశం ఏంటి అంటే ఇందాక ఒకసారి మనం డిస్కస్ చేసుకున్నట్లు ఈ పథకాలలో పర్టిక్యులర్ రీజియన్కి సంబంధించి, స్పెసిఫైడ్ ఏరియాకి సంబంధించి, స్పెసిఫైడ్ కేటగిరీకి సంబంధించిన పథకాలు కూడా ప్రవేశపెట్టడం జరిగింది. అంటే రైతుల అభివృద్ధి కోసం సపరేట్ రైతులకు సంబంధించిన పథకాలు, డ్రాట్ ఫ్రోన్ ఏరియాకి సంబంధించి స్పెషలైజ్డ్ డ్రాట్ ఫ్రోన్ ఏరియాస్ ప్రోగ్రామ్స్, కరువు పీడితమైన ప్రాంతాల్లో ఆ కరువు నివారించడం కోసం నేటికి పథకాలు అమలవుతున్నాయి. ప్రస్తుతం మంచి ఎగ్జాంపుల్ మహాత్మా గాంధీ నేషనల్ రూరల్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ స్కీమ్ కూడా అమలవుతుంది. ఇది ప్రజెంట్ మన రాష్ట్రంలో కూడా కరువు పీడిత ప్రాంతాలలో స్పెషల్ ఫోకస్ చేసుకుంటూ ఆ ప్రాంత నిరుద్యోగులకు ఉపాధి కల్పించడం జరుగుతూ ఉంటుంది. ఇక ఈ విధమైన పథకాలు అన్నమాట. అంటే ఒకే రకంగా ఫోకస్ చేయడం కాదు, అనేక విధాలుగా ఫోకస్ చేసినప్పుడు ఒకవైపు రైతాంగము, ఒకవైపు పారిశ్రామిక రంగము, ఇంకొక వైపు నిరుద్యోగులపై ఫోకస్ చేసి అలా చేసినట్లయితే ఆ ప్రాంతంలో ఉన్న వ్యత్యాసాలు మొత్తం కనుమరుగైపోతాయి. అలాంటి వాటి కోసం ప్రభుత్వం ప్రయత్నం చేస్తూనే ఉంది. దీనికి కేంద్రంతో తోడుగా రాష్ట్రాలు కూడా ప్రయత్నాలు చేస్తూనే ఉన్నాయి. ఇలా చేసినట్లయితే దేశంలో ఉన్న వ్యత్యాసాలు, అసమానతలు కనుమరుగయ్యే అవకాశము ఉంటుంది. ఆ తర్వాత ఇక్కడ వెనుకబడిన రాష్ట్రాలను తీసుకొని 3 వర్గాలుగా చెప్పడం జరిగింది. ఏబిసి అన్నారు. ఏబిసి ఇక్కడ ఏబిసిలో
వీటికి కావాల్సిన కేటగిరీ ఏ, కేటగిరీ బి, కేటగిరీ సి అన్నారు అని వీటికి కావాల్సిన డెవలప్మెంట్ యాక్టివిటీస్ ఏంటి అని చెప్పడం జరిగింది. ఇక్కడ కేటగిరీ ఏలో పరిశ్రమలు లేని 118 జిల్లాలను 118 జిల్లాలకు 25% సబ్సిడీ అందించాలని, మూలధన సబ్సిడీ గరిష్టంగా 25 లక్షల వరకు అందించాలని నిర్ణయించడం జరిగింది. కేటగిరీ బి ఈ పరిశ్రమలలో 55 జిల్లాలను ఎంపిక చేసి మూలధనంలో 20%, మూలధనంలో 25% సబ్సిడీ, గరిష్ట పరిమితి 20 లక్షల వరకు ఇవ్వడం జరిగింది. కేటగిరీ సిలో వచ్చేసరికి 115 జిల్లాలకి ఎంపిక చేశారు. 15% మూలధనంలో సబ్సిడీ ఇస్తారు. గరిష్టంగా 15 లక్షల రూపాయల వరకు మినహాయింపులు ఇవ్వడం జరిగింది, పరిమితి ఇవ్వడం జరిగింది. ఈ విధంగా కేటగిరీ ఏలోని పరిశ్రమలు 118, కేటగిరీ బిలోని పరిశ్రమలు 55 జిల్లాలు 55 అండ్ కేటగిరీ సిలో 113 జిల్లాలు. కేటగిరీ ఏలో 25% మూలధన సబ్సిడీ ఉంటుంది, గరిష్టంగా 25 లక్షలు. కేటగిరీ బిలో 20% సబ్సిడీ 20 లక్షల వరకు. కేటగిరీ సి 15% సబ్సిడీ 15 లక్షల వరకు అని గుర్తుంచుకోవడం జరగాలి. ఇది స్పెషల్గా జిల్లాలను ఆధారంగా చేసుకొని చేయడము జరిగింది. ఆ తర్వాత రాష్ట్ర ప్రభుత్వాలకు అవస్థాపన సౌకర్య అభివృద్ధి వ్యయంలో 1/3% వంతు అందిస్తూ కేంద్రం ప్రత్యక్షంగా సహాయం అందిస్తుందని పేర్కొనడం జరిగింది. ఇందాక చెప్పిన వాటికి అనుబంధంగా స్పెషల్ ఫోకస్ ఆన్ రాష్ట్ర ప్రభుత్వాలకు అవస్థాపన సౌకర్యాల అభివృద్ధి వ్యయము 1/3 వంతు. సపోజ్కి ఒక 10 లక్షలకు సంబంధించిన అవస్థాపన సదుపాయాలను ప్రభుత్వం కల్పిస్తే అందులో 3వ వంతు అంటే 3.3 లక్షల వరకు కేంద్రం ప్రత్యక్షంగా సహాయము అందిస్తుంది. ఈ విధంగా డెవలప్మెంట్ ప్రాసెస్ను పెంచడానికి కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలకు ఫుల్ సపోర్ట్ చేయడం జరుగుతూ ఉంటుంది. ఇలా అందించినప్పుడు డెవలప్మెంట్ వేగవంతం అవుతుంది. ఈ విధంగా మొదటి 3 ప్రణాళికల్లో 3 అంశాలు పొందుపరచడం జరిగింది. ఇలా 3 ప్రణాళికలు అయిపోయిన తర్వాత 4th ప్లాన్లో ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకుంది? ఈ 4th ప్లాన్లో వెనుకబడిన ప్రాంతాలను ప్రభుత్వము స్థూలంగా 2 రకాలుగా వర్గీకరించారు, 2 రకాల విభజన చేయడం జరిగింది. ఇందులో ఫస్ట్ భౌగోళిక పరిస్థితుల దృష్ట్యా వెనుకబడిన ప్రాంతాలు అంటున్నారు. భౌగోళిక పరిస్థితుల దృష్ట్యా వెనుకబడిన ప్రాంతాలు అంటే భౌగోళిక పరంగా ఉన్న కారణాల వల్ల. ఇక్కడ ఏంటి అంటే ఒకటి కరువు ప్రాంతాలు ఉండడం కానీ, అండ్ కొండ ప్రాంతాలు ఉండడం కానీ, గిరిజన ప్రాంతాలు ఉండడం కానీ, ఇవన్నీ భౌగోళిక పరమైన కారణాలుగా సూచిస్తున్నారు. వాటి కోసం సెపరేట్ పథకాలు ప్రవేశపెడతారు. కానీ ఇక్కడ గుర్తించింది ఒకటి భౌగోళిక పరిస్థితుల దృష్ట్యా, మరొకటి ఆర్థికంగా వెనుకబాటుతనం ప్రాంతాలు అంటున్నారు. ఒకటి భౌగోళిక వెనుకబడిన ప్రాంతాలు, రెండవది ఆర్థికంగా వెనుకబడిన ప్రాంతాలు. భౌగోళిక వెనుకబడిన ప్రాంతాల్లో కొండ ప్రాంతాలు కానీ, గుట్ట ప్రాంతాలు కానీ, ఎడారి ప్రాంతాలు కానీ ఇవన్నీ ఇందులో కవర్ అవుతాయి. ఇక భౌగోళిక ప్రాంతం నుంచి ఆర్థిక పరంగా చూసుకున్నట్లయితే ఇక్కడ వనరుల కొరత, సౌకర్యాల లేమి, అభివృద్ధికి కావలసిన అన్ని అవస్థాపన సదుపాయాలు లేకపోవడము, ఇవన్నీ మొదలగునవి ఉంటాయి. ఇవన్నిటిని కూడా 4వ ప్రణాళికలో గుర్తించడం జరిగింది. ఆ తర్వాత 5th ప్లాన్కి వెళ్తే 5వ ప్రణాళికలో ఈ 5వ ప్రణాళిక కాలంలో పైవన్నీ అధ్యయనం చేసి 4 రకాల కార్యక్రమాలను ప్రభుత్వము ప్రకటించింది. 4 రకాల కార్యక్రమాలు. ఒకటి వచ్చేసరికి వనరుల సమస్య కారణంగా వెనుకబడిన ప్రాంతాలకు అభివృద్ధి కార్యక్రమాలు రూపొందించారు. ఇందులో ఇందాక చెప్పుకున్న డ్రాట్ ప్రోన్ ఏరియాస్ ప్రోగ్రామ్, కమండ్ ఏరియాస్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్, హిల్ ఏరియా డెవలప్మెంట్ ప్రోగ్రామ్, డెజర్ట్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్. బ్రాడ్గా తీసుకుంటే మనకు కనిపించేవి 4 ఉంటాయి. కరువు ప్రాంతాలు, కమండ్ ప్రాంతాలు, పర్వత ప్రాంతాలు, ఎడారి ప్రాంతాలు. ఈ 4 తీసుకొని వాటికి సంబంధించిన పథకాలను ప్రవేశపెట్టడం జరిగింది. రెండవది ఎంపిక చేసిన వర్గాల కార్యక్రమం అంటున్నారు. టార్గెట్ గ్రూప్ ప్రోగ్రామ్స్ అంటున్నారు. ఈ టార్గెట్ గ్రూప్స్ అంటే కొన్ని వర్గాల వారిని టార్గెట్ చేస్తారు. ఇక్కడ కొన్ని వర్గాలు అంటే ఎవరు అంటే గిరిజన ప్రాంత వర్గాలు కావచ్చును, గిరిజన ప్రాంతం ఎస్టీ ట్రైబ్స్ ప్రాంతాలు, సన్నకారు రైతులను టార్గెట్ చేయడం కానీ,
చిన్నకారు రైతులను టార్గెట్ చేయడం కానీ ఇలాంటివన్నీ పరిగణలోకి తీసుకొని ఆ స్పెషలైజ్డ్ వారి మీదనే ఫోకస్ చేస్తారు. వీటి పేరే టార్గెట్ గ్రూప్ ప్రోగ్రామ్స్ అని పిలుస్తుంటారు. దీనిలో ఒక పథకం SFDA ఉంటుంది, స్మాల్ ఫార్మర్స్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ SFDA. ఇంకొకటి MFALA ఉంటుంది, మార్జినల్ ఫార్మర్స్ అండ్ అగ్రికల్చర్ లేబర్ ఏజెన్సీ ఉంటుంది, MFALA ఉంటుంది. మరొక పథకం పేరు ట్రైబల్ ఏరియాస్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్, ట్రైబల్ ఏరియాస్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్. ఇలాగా ట్రైబ్స్ కోసం ఒక పథకము, చిన్నకారు రైతుల కోసం ఒక పథకము, ఉపాంత రైతుల కోసం మరొక పథకాన్ని ఏర్పాటు చేసి ఈ వర్గాల వారిని టార్గెట్ చేయడం జరుగుతుంది. ఆ తర్వాత నిర్దిష్ట ప్రాంతాల ప్రోత్సాహక కార్యక్రమము, ఇక్కడ దీని ఇంగ్లీష్లో ఏరియా స్పెసిఫిక్ ఇన్సెంటివ్ ప్రోగ్రామ్ అంటారు. ఇక్కడ ఈ ఏరియా స్పెసిఫిక్ ఏంటి అంటే ఒక్కొక్క ప్రాంతానికి ఒక రకమైన రాయితీలు ఇవ్వడము. ఈ రాయితీలు విత్త సహాయమైన రాయితీ ఉంటుంది, మూలధనం పైన సబ్సిడీ ఉంటుంది, రవాణాకు సంబంధించిన సబ్సిడీ ఉంటుంది. ఇలాంటి రాయితీలు ఇచ్చేసి ఆ ప్రాంతం యొక్క అభివృద్ధిని మరింతగా ప్రేరేపితం చేయడం జరుగుతుంది. అంటే ఒక అంశం ఏం చెప్పామంటే భౌగోళిక అంశాలు తీసుకున్నాము, రెండవది గ్రూప్స్ తీసుకున్నాము, టార్గెట్ గ్రూప్ తీసుకున్నాము, మూడవది ఇన్సెంటివ్స్ తీసుకున్నాము, అంటే ఇన్సెంటివ్స్ ఒక్కొక్క ఏరియాకి ఒక రకమైన ఇన్సెంటివ్ కల్పించడము, నాలుగవది ప్రాంతాల అభివృద్ధి కార్యక్రమం అంటున్నారు, కాంప్రహెన్సివ్ ఏరియా డెవలప్మెంట్ ప్రోగ్రామ్ అంటారు, కాంప్రహెన్సివ్ ఏరియా డెవలప్మెంట్ ప్రోగ్రామ్ అని పిలుస్తున్నారు. ఇక్కడ అంటే సమగ్రమైన అభివృద్ధి సాధించాలి అనే ఉద్దేశంతో ఏర్పాటు చేయడం జరిగింది. ఇలాంటివి పథకాలు మొత్తం 4 పథకాలను ప్రవేశపెట్టడం జరిగింది. ఇవన్నీ అధ్యయనం చేసినాక 1975లో PC నాయక్ అధ్యక్షతన 11 మంది సభ్యులతో చేత ఒక కమిటీని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కమిటీ యొక్క సిఫారసుల మేరకు వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధి అథారిటీని ఏర్పాటు చేశారు. అథారిటీ ఫర్ బ్యాక్వర్డ్ ఏరియా డెవలప్మెంట్ అంటారు. ఒక సెపరేట్ అథారిటీ వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధి అథారిటీ ఏర్పాటు చేయడం జరిగింది. ఇది ఒక జాతీయ స్థాయి సంస్థగా ఏర్పడింది. ఈ జాతీయ స్థాయి సంస్థ అయిన వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధి అథారిటీ అనేది కొన్ని విధులను కూడా కలిగి ఉంది. ఆ విధులు ముఖ్యంగా ఏంటి అంటే అన్ని అంశాలను పరిశీలించి ఆ పరిశీలనకు అనుగుణంగా నివేదిక తయారు చేసి వాటికి తగిన సూచనలు సలహాలు అందించాలి. అదేవిధంగా వెనుకబడిన ప్రాంతాలలో ప్రోత్సాహకాలను గురించి వ్యవస్థాపకులకు తెలియజేయాలి. మన దేశం లాంటి దేశాలు ఏమవుతుందంటే జనాభా ఎక్కువగా ఉండడం వల్ల ప్రభుత్వం తీసుకొచ్చే అనేక పథకాలు వాటి యొక్క మెరిట్స్, ఇన్సెంటివ్స్, బెనిఫిట్స్ సరిగా వ్యవస్థాపకుడికి చేరవేరడం లేదు. దీని కారణంగా పథకాలు ఉన్నా కూడా ఉపయోగించుకోలేని వారి సంఖ్య ఉంటుంది. ఇలాంటి వాటి కోసము ఏదైతే ప్రోగ్రామ్ ఇంట్రడ్యూస్డ్ బై ది గవర్నమెంట్ దానిని రైట్ పర్సన్ దగ్గరికి తీసుకెళ్ళాలి. ఎవరికి నీడీ పీపుల్కి దాన్ని తీసుకెళ్ళాలి. అప్పుడు అభివృద్ధి వేగవంతమయ్యే అవకాశము మరింతగా ఉంటుంది. ఈ విధంగా ఈ అథారిటీ అనేది పనిచేస్తూ ఉంటుంది. ఇవి దీని యొక్క విధులు. ఇంతవరకు 5 ప్రణాళికలకు సంబంధించిన సమాచారం మనం చెప్పడం జరిగింది. ఆ తర్వాత 6th ప్లాన్కి వెళ్తుంటే 6వ ప్రణాళికలో ప్రాంతీయ అభివృద్ధికి ప్రత్యేక ప్రాధాన్యత ఇవ్వడం జరిగింది. ఈ 6వ ప్రణాళిక మనం చూస్తూ ఉంటే మనకు ప్రణాళిక నేచర్ అర్థమవుతుంది. ఇక్కడ రూరల్ డెవలప్మెంట్ పైన ఫోకస్ చేశారు, ఉద్యోగ కల్పన పైన ఫోకస్ చేశారు, సమగ్ర ప్రాంతీయ అభివృద్ధి పైన ఫోకస్ చేశారు. ఈ విధంగా 6వ ప్రణాళిక మ్యాక్సిమం అంతా కూడా అభివృద్ధి వైపు ప్రేరేపితం చేయబడి రూపొందించబడి ఉంది. మరొకసారి గ్రామీణ అభివృద్ధి పైన, ఉద్యోగిత కల్పన పైన, సమగ్ర ప్రాంతీయ అభివృద్ధి పైన అత్యధిక ప్రాధాన్యత ఇవ్వడము జరిగింది. ఇందులో కూడా ఈ ప్రాంతాల సమస్యలను అధ్యయనం చేసి వాటికి తగిన చర్యలు తీసుకోవడానికి, మార్పులు చేర్పులు చేయడానికి, సలహాలు సూచించడానికి సెపరేట్గా నేషనల్ కమిటీ ఫర్ డెవలప్మెంట్ ఆఫ్ బ్యాక్వర్డ్ ఏరియాస్ని ఏర్పాటు చేశారు. ఒక కమిటీ. ఈ NCDBA ఇచ్చిన సూచనలు ఏమిటి అంటే ఫస్ట్ ఒకటి చెప్తారు,
ఉప ప్రణాళికలు తయారు చేయండి. రాష్ట్ర స్థాయిలో కానీ కేంద్ర స్థాయిలో కానీ ఉప ప్రణాళికలు తయారు చేసినట్లయితే అభివృద్ధి వేగవంతం చేయవచ్చును. నెక్స్ట్, వెనుకబడిన ప్రాంతాలకు సంబంధించిన ప్రాజెక్టు అమలుకు ప్రత్యేకంగా వనరులు మంజూరు చేయాలి. ప్రాజెక్టును ఏర్పాటు చేయాలి, వాటికి వనరులు కూడా మంజూరు చేయాలి. అదేవిధంగా వెనుకబడిన ప్రాంతాలకు తేలికగా అమలు చేయటానికి వీలయ్యే ప్రాజెక్టులను ఏర్పాటు చేయాలి. ఇంకొక సమస్య వస్తుంది ఇక్కడ. రాష్ట్రాలలో కొన్ని ప్రాజెక్టులను ప్రకటించబడినప్పుడు వాటికి నిధులు మంజూరు చేయబడకుండా వేరే వాటి వైపు మరల్చడం జరుగుతుంది. అలాంటి వాటిని నివారించాలి. అంటే పథకం ఒకటి ఉంటుంది, ఆ పథకానికి కేటాయించిన సొమ్ము వేరేని డైవర్ట్ చేస్తున్నారు. దీనివల్ల ఆ ప్రాజెక్ట్స్ పెండింగ్ అయ్యే అవకాశం ఉంటుంది. ఈ విధంగా మన దేశంలోనైతే కొన్ని ప్రాజెక్ట్స్ ఎప్పటి నుంచో కొనసాగుతూనే ఉన్నాయి, కానీ పూర్తిగా ఇంప్లిమెంట్ అవ్వడం లేదు. ఇలాంటి వాటిని నిర్మూలన చేయాలి. దీనికి రాష్ట్ర ప్రభుత్వాలు కంపల్సరిగా ఒక ఆర్థిక క్రమశిక్షణ అంటారు, ఆర్థిక క్రమశిక్షణను పాటించాలి. అలా పాటించకపోతే వారిపైన చర్యలు కూడా తీసుకోవడానికి సిద్ధంగా ఉండాలి. అలాంటప్పుడు వనరులు ఒక ప్రాజెక్ట్ నుంచి మరొక ప్రాజెక్ట్కి, ఒక పరిశ్రమ నుంచి మరొక పరిశ్రమకి డైవర్ట్ అయ్యే అవకాశాలు చాలా తగ్గిపోతూ ఉంటాయి. అదేవిధంగా వెనుకబడిన ప్రాంతాల్లో పనిచేసే ఉద్యోగులకు ప్రోత్సాహకాలు అందించాలి. వారి కుటుంబాలకు కావలసిన విద్య, వైద్య సదుపాయాలు కల్పించాలి. ఆ ప్రాజెక్టులో అమలులో ఏర్పడే సమస్యలను అధ్యయనం చేయాలి. ఏదైనా లోటుపాట్లు ఉంటే వాటిని అధ్యయనం చేయాలి. ఇలాంటివన్నీ సక్రమంగా అమలు చేసినప్పుడు ప్రాంతీయ వ్యత్యాసాలు తగ్గిపోయే అవకాశం ఉంటుంది. అంటే అక్కడ ప్రాంతీయ వ్యత్యాసాల కారణంలో ఉద్యోగులు కూడా కారణమవుతున్నారు. ఎందుకంటే వెనుకబడిన ప్రాంతాల్లో ఉద్యోగులు వెళ్ళి పనిచేయడానికి సిద్ధంగా ఉండడం లేదు. దానివల్ల అక్కడ యాక్టివిటీస్ చాలా మందకొడిగా ఉంటున్నాయి, సూపర్విజన్ ఉండదు. కాబట్టి ఇలాంటి ప్రాంతాలపైన స్పెషల్ ఫోకస్ చేసినట్లయితే డెవలప్మెంట్ ఈజీగా రీచ్ అవుతుంది. కాబట్టి అలాంటి వాటిపైన పనిచేసే ఉద్యోగులకు బెనిఫిట్స్ కల్పించాలి. అక్కడ ఉండడానికి కావాల్సిన ఏర్పాట్లు చేయాలి. అంటే ఉద్యోగిత అంతా కూడా అక్కడే కాన్సన్ట్రేట్ చేసినట్లయితే డెవలప్మెంట్ సాధించే అవకాశము ఉంటుంది. ఈ విధమైన అంశాలను పొందుపరచడం జరిగింది. ఈ ప్రణాళిక తర్వాత 7వ ప్రణాళికకు ఎంటర్ అవుతాము. ఈ 7వ ప్రణాళికలో ఏం చెప్పారంటే, ఒక ప్రాంతం యొక్క ఆర్థిక స్థాయి అనేది ఒక మంచి శక్తిగా మార్చే అవకాశాన్ని ప్రేరేపించాలి. మానవ వనరులు ఉన్నాయి, ఈ మానవ వనరులు సరైన విధానంలో ఉపయోగించుకోబడాలి. వ్యవసాయ ఉత్పాదకతను కూడా పెంచడానికి ప్రయత్నం చేయాలి. ఇలాంటివన్నీ చేసినప్పుడు ఆ ప్రాంతాల మధ్య ఉండే వ్యత్యాసాలు తగ్గిపోతూ ఉంటాయి. అంటే ఆర్థిక స్థిరత్వం సాధించమని చెప్తున్నారు ఇక్కడ. ఫైనల్గా ఆర్థిక స్థిరత్వాన్ని సాధించాలి. ఉద్యోగులలో, వ్యక్తులలో, మానవుల్లో ఉన్న శక్తి నైపుణ్యాలను బయటికి తీసుకురావాలి. వ్యవసాయ ఉత్పాదకతను పెంచాలి. వ్యవసాయ ఉత్పాదకత ఎప్పుడు పెరగడం సాధ్యమవుతుంది? ఒక అంశము. వ్యవసాయ ఉత్పాదకత పెరగాలి అంటే ఆర్థిక శక్తి ఉండాలి. 2, మానవ నైపుణ్యాలు పెరగాలి. ఇవి 2 పెరిగినప్పుడు ఆటోమేటిక్గా వ్యవసాయ ఉత్పాదకతలు కూడా పెరుగుతూ ఉంటాయి. అలాంటి వాటి కోసం ప్రయత్నం చేయాలి. దానికి తోడుగా ఎడారి ప్రాంతాలు, గిరిజన ప్రాంతాలు, కొండ ప్రాంతాలు ఇలాంటి మొదలగు ప్రాంతాలకు అభివృద్ధి కార్యక్రమాలు ప్రవేశపెడుతూ అలాంటి వెనుకబడిన ప్రాంతాలలో ఉత్పత్తి పెంచడానికి తగిన వ్యూహాలు రూపకల్పన చేయాలి. అలా చేసినప్పుడు ఆ ప్రాంతంలో ఉండే జనాభాకి లభించే ఆదాయ వనరులు కూడా పెరుగుతాయి. కాబట్టి అలాంటి చర్యలు కూడా తీసుకోవడం అవసరము. ఇవన్నీ సాధించినాక లాస్ట్ థింగ్ ఏంటి అంటే మానవ అభివృద్ధిని ప్రభావితం చేస్తుంది. ఈ మానవ అభివృద్ధిని ప్రభావితం చేసే అతి కీలకమైన అంశాలు విద్య, వైద్య, ఆరోగ్య సదుపాయాలు. ఇలాంటి వాటిని కూడా కల్పించినట్లయితే అభివృద్ధి వేగవంతం అవుతుంది. అప్పుడు ప్రాంతీయ వ్యత్యాసాలు తగ్గుతాయి. కాబట్టి అన్నింటికంటే అల్టిమేట్ థింగ్ ఏంటంటే మానవ వనరుల అభివృద్ధి అనగా విద్య, వైద్య, ఆరోగ్యం పైన ప్రత్యేకమైన శ్రద్ధ వహించాలి.
దీంతోపాటు సొసైటీ డెవలప్మెంట్ కోసము రవాణా, సమాచారము, ఎలక్ట్రిసిటీ, డ్రింకింగ్ వాటర్, శానిటేషన్ ప్రోగ్రామ్స్ ఇలాంటివన్నీ కల్పించినప్పుడు అక్కడ ఉండే మానవ వనరులతో పాటుగా సామాజిక అంశాలు కూడా డెవలప్ అయ్యే అవకాశము ఉంటుంది. ఇగో ఈ విధమైన అంశాలు. ఆ తర్వాత 8th ప్లాన్కి వచ్చేసరికి 8th ప్లాన్లో భారత రాష్ట్రాలన్నింటిలో కూడా ప్రాంతీయ వ్యత్యాసాలు ఉన్నాయి. అయితే ఈ వ్యత్యాసాలు క్రమంగా తగ్గుముఖం పడుతున్నాయి, కానీ వ్యత్యాసాలు మాత్రం ఉన్నాయి అని చెప్పడం జరిగింది. మళ్ళీ ఒకసారి 8వ ప్రణాళిక కాలంలో భారతదేశంలోని రాష్ట్రాలన్నింటిలోనూ ప్రాంతీయ అసమానతలు ఉన్నాయి, కానీ అవి క్రమంగా తగ్గుముఖం పడుతున్నాయి, కానీ ఆ వ్యత్యాసాలు కొనసాగుతూనే ఉన్నాయని చెప్పడం జరిగింది. ఆ తర్వాత 9వ ప్రణాళిక వచ్చేసరికి సంతులన ప్రాంతీయ అభివృద్ధి దేశ సమైక్యతకు అత్యంత అవసరమైన అంశంగా పేర్కొనడం జరిగింది. మళ్ళీ ఒకసారి సంతులిత ప్రాంతీయ అభివృద్ధి దేశ సమైక్యతకు అత్యంత అవసరమైన అంశంగా పేర్కొని ఆ ప్రాంతీయ అసమానతను తొలగించడం, అభివృద్ధిని, ఆర్థిక అభివృద్ధి అవకాశాలు పెంచడము, ఏదైతే దేశంలో ఉత్పత్తులు చేయబడుతున్నారో, ఈ ప్రక్రియలు చేయబడుతున్నారో వాటి యొక్క ప్రతిఫలాలన్నీ కూడా ప్రజలందరికీ సమానంగా పంపిణీ చేయబడాలి. అలాంటప్పుడు ప్రాంతీయ అసమానతలు తగ్గి అభివృద్ధికి దోహదం చేస్తుంది. ఇవన్నీ సాధించబడాలి అంటే ఒక ప్రణాళికబద్ధమైన కృషి కావాలి అని చెప్పడం జరిగింది. ఈ విధంగా 9వ ప్రణాళికను ముగించడం జరిగింది. ఆ తర్వాత 10వ ప్రణాళికలో ప్రాంతీయ అసమానతలు భారతదేశానికి ఒక సవాల్గా మారాయి అని పేర్కొన్నారు. ఇందులో పేదరికము, కనిష్ట వృద్ధి రేటు, పాలనా సామర్థ్యం లోపించడం అతి ప్రధానమైన కారణంగా పేర్కొనడం జరిగింది. వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధికి అనేక పథకాల రూపకల్పన జరగాల్సిన అవసరం ఉంది. ఇంకా ఆశించిన ఫలితాలు రావడం లేదు, కాబట్టి ప్రత్యేక చర్యలు తీసుకోవాలి. ఆ చర్యలు తీసుకొని వారి ద్వారా అభివృద్ధిని వేగవంతం చేయాలి. దాని ద్వారా అర్థవంతమైన మంచి ఫలితాలను సాధించాలి అని చెప్పడం జరిగింది. ఇలాంటివన్నీ సాధించడానికి రాష్ట్రీయ సమ వికాస్ యోజన అనే పథకాన్ని ప్రవేశపెట్టడం జరిగింది. ఇంగ్లీష్లో నేషనల్ ఈక్వల్ డెవలప్మెంట్ ప్లాన్ అనే దాన్ని చేపట్టడము జరిగింది. ఈ రాష్ట్రీయ సమ వికాస్ యోజన యొక్క లక్ష్యాలు ఏమైనా ఉన్నాయా అనే అంశాన్ని ఇప్పుడు మనం డిస్కస్ చేస్తున్నాము. రాష్ట్రీయ సమ వికాస్ యోజన అసలేంటి, సమ వికాస్ యోజన ఏంది, ఇది ఎలా ఉంది, దీని యొక్క అతి ముఖ్యమైన లక్ష్యాలు ఏంటి? ఫస్ట్, వెనుకబడిన ప్రాంతాలను అభివృద్ధి చేయడము, ప్రాంతీయ అసమానతలు తగ్గించడము, అభివృద్ధి ప్రక్రియను మరింతగా వేగవంతం చేయడము, పేదరికము, నిరుద్యోగితను తొలగించడము, మానవుడి దైనందిన జీవితం మెరుగుపరిచే విధంగా పథకాలు అమలు చేయడము. ఈ అన్ని అంశాలను ఇంప్లిమెంట్ చేసినట్లయితే ఆటోమేటిక్గా అభివృద్ధి సాధించడం అని చెప్పడము జరుగుతుంది. ఇది ప్రాంతీయ వ్యత్యాసం సంబంధించిన వివిధ ప్రణాళికల్లో తీసుకున్న అంశాలు. అదేవిధంగా ప్రాంతీయ వ్యత్యాసాలు తగ్గించడానికి ప్రాజెక్టులకు నిధులు మంజూరు చేస్తున్నారు. పై అంశాలు, ఇందాక చెప్పిన అంశాల ఆధారంగా ఇలాంటి గుర్తించబడిన ప్రాంతాలను నిర్మూలించడం కోసమని 100% నిధులను కేంద్ర ప్రభుత్వమే అందించడం జరుగుతుంది. ఇలా ఇందాక చెప్పిన 5 అంశాలు కలిగి ఉన్న రాష్ట్రాలు, ప్రాంతాలు అక్కడ ఉన్న ఆ సమస్యల నిర్మూలనకు తీవ్రంగా కృషి చేసినట్లయితే, అలాగని కేంద్రంతో ఒప్పందం చేసుకున్నట్లయితే అలాంటి వాటికి 100% నిధులను కేంద్ర ప్రభుత్వం మంజూరు చేస్తుంది. ఇలా చేయడం వల్ల ప్రాంతీయ వ్యత్యాసాలు తగ్గుముఖం పడతాయి. ఈ ప్రాంతీయ వ్యత్యాసాలు తగ్గించడం కోసమని, రాష్ట్రాలకు ఆదాయాల పంపిణీ కోసమని ప్రారంభంలో మనకి ముఖర్జీ ఫార్ములా ఉండేది, గాడ్గిల్ ఫార్ములా ఉండేది. తర్వాత ముఖర్జీ ఫార్ములాని ఏర్పాటు చేశారు. అందుకే వాటిని గాడ్గిల్, ముఖర్జీ ఫార్ములా అని ఉంటారు. ఈ ఫార్ములాస్ ఆధారంగానే, ఈ విధానాల ఆధారంగానే కేంద్రము రాష్ట్రాల మధ్య వనరులు పంపిణీ చేయడం జరిగేది. ఈ విధంగా ప్రణాళికల్లో కూడా వివిధ పథకాలలో భాగంగా, ప్రాజెక్టులో భాగంగా
కేంద్ర ప్రభుత్వం సహాయము చేస్తుంది. అయితే ప్రణాళికా సంఘం మొత్తం 100 వెనుకబడిన జిల్లాలను గుర్తించింది. మొత్తం 100 వెనుకబడిన జిల్లాలు. ఇందులో 2002-3లో 25 జిల్లాలు, 2002-3లో 25 జిల్లాలు, 2003-4లో 35 జిల్లాలు, 2004-5లో 40 జిల్లాలు, మొత్తం 25, 35, 40 జిల్లాలు. ఈ మొత్తం 100 జిల్లాలు వెనుకబడినవిగా గుర్తించి ఈ జిల్లాలకు రాష్ట్రీయ సమా వికాస్ యోజన అనే పథకంలో ఈ జిల్లాలను ఎంపిక చేసి వాటి అభివృద్ధి కోసము కేంద్ర ప్రభుత్వం ప్రయత్నము చేయడం జరిగింది. ఇది 10వ ప్రణాళిక వరకు. 11th ప్లాన్కి వెళ్తే రాష్ట్రాల వృద్ధిలో వ్యత్యాసాలు ఉన్నాయని, రాష్ట్రాల మధ్య వ్యత్యాసాలు కూడా ఉన్నాయని, ఇవి కొంతవరకు తగ్గుముఖం పడుతున్నప్పటికీ కూడా వెనుకబడిన రాష్ట్రాలలో విద్య, వైద్య, సాంకేతిక, అవస్థాపన సౌకర్యాలు కొద్దిగా మెరుగవుతున్నాయని ఈ 11వ ప్రణాళిక పేర్కొంది. అంటే మెరుగవుతుంది, కానీ ఇంకా మెరుగు కావాల్సిన అవసరం చాలా ఎక్కువగా అవసరం ఉంది. ఇలాంటి వెనుకబడిన ప్రాంతాలలో సామాజిక కానీ, ఆర్థిక కానీ, అవస్థాపన వాటి కోసం కానీ, అలాంటి అభివృద్ధి కోసమని కేంద్ర ప్రభుత్వము 29,100 కోట్ల రూపాయలతో సపరేట్గా బ్యాక్వర్డ్ రీజినల్ గ్రాంట్ ఫండ్ ఏర్పాటు చేయడం జరిగింది. దీని కింద జిల్లా స్థాయిలో అభివృద్ధి పథకాలు రూపొందించుకోవడం జరుగుతూ ఉంటుంది. ఇలా గ్రాంట్లను ఇచ్చి కూడా కేంద్ర ప్రభుత్వము రాష్ట్రాలను, జిల్లాలను అభివృద్ధి కోసం ప్రయత్నం చేస్తూ ఉన్నది. దీంతో పాటు లభించే వనరులను సంపూర్ణంగా ఉపయోగించుకొని సదుపాయాలను మరింతగా పెంచుకొని ఉత్పాదక శక్తిని పెంచడానికి ప్రయత్నం చేయాలి. అందుకనే ఈ యొక్క నిధులు ఉపయోగపడుతూ ఉన్నాయి. ఇక్కడ వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధికి ఎంపిక చేసిన పథకాల్లో అభివృద్ధిని మరింతగా ప్రేరేపించడం కోసమని కేంద్ర ప్రభుత్వము అనేక పథకాలను అమలు చేస్తుంది, రుణాలను మంజూరు చేస్తుంది, గ్రాంట్లను కూడా ఇవ్వడం జరుగుతుంది. ఇందులో జిల్లా స్థాయి పథకాలను 250 జిల్లాలకు విస్తరించారు. ఒకటి, జిల్లా స్థాయి పథకాలను 250 జిల్లాలకు విస్తరించారు. 2, చాలా అత్యంత వెనుకబడిన ప్రాంతాలు బీహార్, ఒరిస్సా రాష్ట్రాలలో చాలా వెనుకబడిన జిల్లాలవి కాలాహండి, బోలానేసిక్, కోరాపూర్ ఇలాంటి జిల్లాలకు ప్రత్యేకంగా అవకాశాలను, నిధులను మంజూరు చేయడం జరుగుతుంది. మళ్ళీ ఒకసారి జిల్లా స్థాయి పథకాలను 250 జిల్లాలకు విస్తరింపజేశారు. ఒరిస్సా, బీహార్ రాష్ట్రాలలో చాలా వెనుకబడిన వీటిని కేబీకే అంటారు. కేబీకే కాలాహండి, బోలానేసిక్, కోరాపూర్ జిల్లాలకు ప్రత్యేకమైన సహాయం అందించడం జరుగుతూ ఉంటుంది. ఈ విధంగా ప్రాంతీయ అసమానతలకు సంబంధించిన అంశము ఇందాక థర్డ్ టాపిక్కి అనుసంధానంగా ఉన్న అంశాలను అన్నీ పొందుపరిచి చెప్పడం జరిగింది. ఇది వివిధ ప్రణాళికల్లో ప్రాంతీయ వ్యత్యాసాలకు ప్రభుత్వం చేపట్టిన చర్యలు ఏంటి. నెక్స్ట్, ప్రాంతీయ అసమానతల వలన ఎదురవుతున్న సమస్యలు, ఇబ్బందులు ఏమిటి అంటే ఈ టాపిక్ తీసుకున్న అంతర్యం ఏంటి అంటే, ఒక ప్రాంతము వెనుకబడి ఉండి మరొక ప్రాంతము అడ్వాన్స్డ్ కావడం వలన ఈ ప్రాంతాల మధ్య వ్యత్యాసాల వలన ఉద్యమాలు చెలరేగుతున్నాయి. ఈ వేర్పాటువాద ఉద్యమాలైనా కావచ్చును, ప్రాంతీయ తత్వం ఉద్యమాలైనా కావచ్చును. ఈ ఉద్యమాలకు ఒక ప్రధానమైన కారణం ఏమిటి అంటే ప్రాంతాల మధ్య ఉండే వ్యత్యాసాలను చెప్తూ ఉన్నారు. ఈ వ్యత్యాసాల వలన ఉద్యమాలు చెలరేగినట్లయితే ఈ ఉద్యమాల వలన దేశం యొక్క సమగ్రత కోల్పోతుంది, దెబ్బతింటుంది. రాష్ట్రాల మధ్య అనారోగ్యకరమైన పరిణామాలు సంభవిస్తూ ఉంటాయి. కొన్ని సందర్భాల్లో ఈ యొక్క వేర్పాటువాద ఉద్యమాలు, ఈ వివిధ ఉద్యమాలు హింసాత్మక వైపు మరలిపోయి ఆ రాష్ట్రాలకు చాలా ఇబ్బంది కలిగించే అంశాలు కూడా ఏర్పడవచ్చును.
కాబట్టి ప్రాంతాల మధ్య వ్యత్యాసం ఉండడం ఎట్టి బస్సులో కూడా మంచిది కాదు. కాబట్టి ఈ ఉద్యమాలను జరగకుండా ఉండాలి అంటే, ఏర్పడకుండా ఉండాలి అంటే అన్ని ప్రాంతాలు సమాన అభివృద్ధికి ప్రయత్నం చేయడం జరగాలి. ఈ విధంగా మరొక అంశము, వెనుకబడిన ప్రాంతాలు స్వయం ప్రతిపత్తి కోసం పోరాటం చేస్తున్నాయి, రాజకీయ సంక్షోభాన్ని క్రియేట్ చేస్తున్నాయి. ఇలాంటివి తగ్గాలి అంటే ప్రాంతాల మధ్య సమ అభివృద్ధి సాధించబడుతూ ఉండాలి. కాబట్టి ప్రభుత్వాలు వెనుకబడిన ప్రాంతాలపైన ఎక్కువ ఫోకస్ చేసినట్లయితే అన్ని ప్రాంతాలు సమానంగా అభివృద్ధి చోటు చేసుకొని ఎలాంటి అవిచ్ఛిన్నకరమైన సంఘటన జరగకుండా కాపాడడానికి అవకాశం ఉంటుంది. ఈ స్వయం ప్రతిపత్తితో పాటుగా విస్తీర్ణంలో పెద్దగా ఉన్న రాష్ట్రాలు, జనాభా ఎక్కువగా ఉన్న రాష్ట్రాలు ఎక్కువగా కేంద్రం నుంచి వచ్చే పన్నుల వాటాను, కేంద్రం నుంచి వచ్చే వాటాలను ఎక్కువగా ఎక్స్పెక్ట్ చేయడం జరుగుతుంది. కాబట్టి ఇలాంటివి తొలగించాలి, నిర్మూలించాలి అంటే ప్రాంతీయ వ్యత్యాసాలను తగ్గించి ప్రాంతీయ సమానత్వాన్ని సాధించబడాలి. మళ్ళీ ఒకసారి, ప్రాంతీయ వ్యత్యాసాల వల్ల ఏర్పడే సమస్యలు వేర్పాటువాదము, ప్రాంతీయతత్వము, స్వయం ప్రతిపత్తిని కోరుకోవడము, రాజకీయ సంక్షోభాలు ఏర్పడము, కేంద్రం నుంచి వస్తున్న వాటాలను ఎక్కువగా కోరుకోవడము, ఇలాంటివి సంభవిస్తూ ఉంటుంది. అనేక డిమాండ్లు చేస్తున్నారు. కారణం ఏంటంటే వెనుకబడిన ప్రాంతాలు అని. ఇలాంటి కారణంగానే మనకు స్పెషల్ కేటగిరీ స్టేటస్ ఉద్భవించింది. ప్రత్యేక హోదా అంటే వెనుకబడిన ప్రాంతాన్ని, ఆ రాష్ట్రాన్ని అభివృద్ధి ప్రేరేపించడం కోసమని నిధులు ఎక్కువగా కోరుతూ ఉన్నారు. ఒకసారి నిధుల గురించి మనం డిస్కస్ చేస్తున్నట్లయితే, నిధుల గురించి కేంద్రం నుంచి రాష్ట్రానికి వస్తున్న నిధులు చాలా ఎక్కువగా ఉన్నవి. పన్నుల నిధులు ఉన్నాయి, పన్నేతర నిధులు ఉన్నాయి, ప్రణాళికా నిధులు, ఆర్థిక సంఘం నుంచి వచ్చే నిధులు ఉంటున్నాయి. ఇక్కడ ఆర్థిక సంఘం నుంచి వస్తున్న నిధుల్లో ప్రజెంటు 14వ ఆర్థిక సంఘం ప్రకారము రాష్ట్రాలకు వచ్చే వాటా 42% వాటా లభిస్తూ ఉంటుంది. ఇక్కడ మనము కేంద్రం నుంచి వచ్చే నిధులను ఒకసారి అధ్యయనం చేసినట్లయితే వెనుకబడిన రాష్ట్రాల వాటాలు ఎలాగుంటున్నాయంటే 6th, 7th, 8th, 9th, 10th ప్రణాళికలు చూసినట్లయితే వెనుకబడిన రాష్ట్రాలకు లభించే వాటా శాతము 6th ప్లాన్లో 46% ఇవ్వడం జరిగింది, 46%. 7th ప్లాన్లో 42% ఇవ్వడం జరిగింది. 8th ప్లాన్లో 37% ఇవ్వడం జరిగింది. 9th ప్లాన్లో 38% ఇవ్వడం జరిగింది. 10th ప్లాన్లో 36% ఇవ్వడం జరిగింది. అంటే ఈ విధంగా వివిధ ప్రణాళికల్లో కూడా వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధిని దోహదం చేసే అంశాలను ప్రేరేపించాల్సిన అవసరం ఉంటుంది. అంటే ఆ రాష్ట్రాలకు లభించే వాటాలు కూడా ఇంకా పెంచాల్సి ఉంటుంది. అయితే ఇక్కడ మనం గమనించినట్లయితే, ఇందాక చెప్పిన అంశాలు గమనించినట్లయితే 6 నుంచి 10 ప్రణాళికలు తీసుకున్నప్పుడు హైయెస్ట్ 6వ ప్రణాళికలో 1980-85 6వ ప్రణాళిక కాలము, ఈ 6 ప్రణాళికల కాలంలో 46% వాటా ఇచ్చారు. 46% వాటా ఇవ్వడం జరిగింది. ఈ వెనుకబడిన ప్రాంతాలకు వచ్చిన బదిలీలు మొత్తం అమౌంట్ ఎంతంటే 7,590 కోట్ల నిధులు ఇవ్వడం జరిగింది. ఇక్కడ అమౌంట్ పెరుగుతుంది కానీ శాతం తగ్గుతుంది. అమౌంట్ పెరుగుతుంది, శాతం తగ్గుతూ ఉంటుంది. ఈ విధంగా ఈ వెనుకబడిన ప్రాంతాల వలన వ్యత్యాసాలు పెరగడం వలన ప్రభుత్వాలపై పడే భారం కూడా పెరుగుతూనే ఉంటుంది. ఇక్కడ స్పెషల్గా ఈశాన్య పాలిత రాష్ట్రాలు తీసుకుంటే, ఈశాన్య పాలిత రాష్ట్రాలు తీసుకున్నట్లయితే ఈ ఈశాన్య పాలిత రాష్ట్రాలు చాలా 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 వెనుకబడి ఉన్నాయి. అందులో ఎగ్జాంపుల్ చెప్పుకోవచ్చు మనం, సిక్కిం కానీ, మేఘాలయ, మిజోరాం, మణిపూర్, నాగాల్యాండ్, త్రిపుర, ఇలాంటివన్నీ కూడా చాలా చాలా వెనుకబడిన రాష్ట్రాలు ఉన్నాయి. ఈ వెనుకబడిన రాష్ట్రాలకు 1973 నుంచి ప్రత్యేక ప్రణాళికలు రూపొందిస్తున్నారు. 1973 నుంచి ప్రత్యేక ప్రణాళికలు రూపొందిస్తూ ఉన్నారు వెనుకబడిన రాష్ట్రాల కోసమని. ఇందులో ఈ వెనుకబడిన రాష్ట్రాలకు అనేక లోటు ఉంటుంది, ఆర్థిక పరంగా లోటు ఉంటుంది. ఆ లోటును పూరించి అవస్థాపన అభివృద్ధి కోసమని 1973 నుంచి 2006-7 సంవత్సరం మధ్య కాలంలో, అంటే 1973 నుంచి 2007 మధ్య కాలంలో 7,182 కోట్లు ఖర్చు చేయడం జరిగింది. ఈ విధంగా వెనుకబడిన ప్రాంతాలపైన ఫోకస్ అవసరమవుతుంది, ఎక్కువగా ఫోకస్ అవసరమవుతుంది. ఇందులో వారికి ఎక్కువ అవసరమైన నిధులు ఏంటి అంటే రవాణా, సమాచారము, ఆ రంగాల అభివృద్ధి కోసము.
శక్తి వనరులు, శక్తి ఇంధనము, విద్యుత్తు, గ్యాస్ కావాల్సిన వాటి కోసమని ఎక్కువగా ఖర్చు పెట్టాల్సిన అవసరం ఏర్పడుతుంది. మొత్తం మీద వెనుకబడిన రాష్ట్రాలలో సుమారుగా 83% వరకు అతి కీలకమైన రవాణా సమాచారము, శక్తి వనరుల కోసమని ఖర్చు చేస్తున్నారు. 83% వరకు. ఇందులో హయ్యెస్ట్ రవాణా సమాచారం వరకు సుమారుగా 47%, శక్తి ఇంధనము, గ్యాస్ వాటి కోసము 36%, ఇవి రెండు కలిసి సుమారుగా 83% వరకు రీచ్ కావడం జరుగుతూ ఉంటుంది. వీటితో పాటుగా మరి ఇంకా వెనుకబడిన రంగాలు ఉంటాయి. వ్యవసాయ రంగం కానీ, పారిశ్రామిక రంగం కానీ, మానవ అభివృద్ధి కులమానాలు కానీ, ఈ అన్నింటిపైన విద్య, వైద్య, ఆరోగ్యం పైన కానీ ఇలాంటి వాటిపైన చేసే కేటాయింపులు జస్ట్ 17% ఉంటుంది. జస్ట్ 17%. అంటే అభివృద్ధికి ఏ రకమైన అంశాలు దోహదమవుతున్నాయో మనకు అర్థమవుతూ ఉంటుంది. ఇంకా ఈ శక్తి వనరులతో పాటుగా అతి కీలకమైన బొగ్గు నిల్వలు రోజు రోజుకి తగ్గుతుండటంతో, నీటి వనరుల లభ్యత కూడా ఈ మధ్య కాలంలో కొద్దిగా ఇబ్బంది అవుతుంది. ఇలాంటి వాటి వలన ఈ ఎలక్ట్రిసిటీ లాంటి ఉత్పత్తులు పెంచాలనుకున్నప్పుడు వీటి యొక్క వినియోగం చాలా ఎక్కువ అవసరం అవుతుంది. మరి భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని అభివృద్ధిని వేగవంతం చేయాలనుకుంటున్నప్పుడు డెఫినెట్గా వనరులను వినియోగించుకోవాల్సిన అవసరం ఉంటుంది. కానీ వాటిని అధికంగా వినియోగించుకొని నష్టానికి లోను కాకుండా జాగ్రత్త పడాల్సిన అవసరం కూడా ఉంటుంది. ఇగో ఈ విధమైన అంశాలు మనకు కనిపిస్తూ ఉన్నాయి. ఆ తర్వాత ఈ యొక్క ప్రాంతీయ వ్యత్యాసాలకు సంబంధించిన కేంద్రము నిధులు పంపిణీకి సంబంధించి రఘురామ్ రాజన్ కమిటీ ఏర్పాటు చేశారు. ఈ రఘురామ్ రాజన్ కమిటీ సిఫారసులు ఎలా ఉన్నాయి? గతంలో ఎలా ఉండదంటే స్పెషల్ కేటగిరీ స్టేటస్ కావాలి వెనుకబడిన ప్రాంతాలకు. ఈ స్పెషల్ కేటగిరీ స్టేటస్ను కల్పించడం వల్ల ఆ ప్రాంతాలకు అనేక ప్రయోజనాలు కలుగుతూ ఉంటాయి. ప్రస్తుతం మన దేశంలో 11 రాష్ట్రాలకు స్పెషల్ కేటగిరీ స్టేటస్ ఉంది. అయితే ఈ స్పెషల్ కేటగిరీ స్టేటస్ కంటే మంచి మెథడ్ను రఘురామ్ రాజన్ రికమెండ్ చేయడం జరిగింది. రఘురామ్ రాజన్ గారు రికమెండ్ చేసిన అంశం ఏంటి అంటే మల్టీ డైమెన్షనల్ ఇండెక్స్ అంటాడు, బహుముఖ గుణాంకం అంటాడు. దీనికి ఆధారం ఏంటి, కులమానాలు ఏంటి, దీని విధంగా ఇచ్చిన రేటింగ్ ఏంటి అనే అంశాలను కూడా మనకు పొందుపరచడం జరిగింది. ఇక్కడ వెనుకబాటుతనం ఆధారం చేసుకొని మల్టీ డైమెన్షనల్ ఇండెక్స్ను రూపొందించడం జరిగింది. దీని ప్రకారంగా రాష్ట్రాలు మొత్తము 3 గ్రూపులుగా చెప్పడం జరిగింది. ఒకటి అత్యంత వెనుకబడిన రాష్ట్రాలు, లీస్ట్ డెవలప్మెంట్ స్టేట్స్ అంటారు, వీటి సంఖ్య 10 అన్నాడు. అభివృద్ధిలో వెనుకబడిన రాష్ట్రాలు అన్నారు, లెస్ డెవలప్మెంట్ స్టేట్స్ అన్నారు, వీటి సంఖ్య 11. ప్రగతి పథంలో ఉన్న రాష్ట్రాలు అన్నారు, రిలేటివ్లీ డెవలప్డ్ స్టేట్స్ అన్నారు, వీటి యొక్క సంఖ్య 7. మొత్తం 10 వెనుకబడినవి, 11 అభివృద్ధిలో వెనుకబడ్డవి, 7 ప్రగతి పథంలో ఉన్నవి. మొత్తం 28 రాష్ట్రాలకు సంబంధించిన సమాచారాన్ని పొందుపరచడం జరిగింది. ఈ వర్గీకరణ చేసినప్పుడు అత్యంత వెనుకబడిన రాష్ట్రాలు, లీస్ట్ డెవలప్డ్ రాష్ట్రాలు సరికి ఇందులో ఫస్ట్ ర్యాంకును పొందిన రాష్ట్రము ఒడిస్సా, సెకండ్ బీహార్, 3 మధ్యప్రదేశ్, 4 ఛత్తీస్గఢ్, 5 జార్ఖండ్, 6 అరుణాచల్ ప్రదేశ్, 7 అస్సాం, 8 మేఘాలయ, 9 ఉత్తరప్రదేశ్, 10 రాజస్థాన్. ఈ రాష్ట్రాలు చాలా వెనుకబడినవని మీనింగ్. ఇవి వెనుకబాటుతనంలో ముందున్న రాష్ట్రాలు అంటున్నారు. వెనుకబాటుతనంలో ముందున్న రాష్ట్రాలు. ఈ వెనుకబాటుతనము లేదా మల్టీ డైమెన్షనల్ ఇండెక్స్లో ఫస్ట్ ర్యాంకు పొందినది ఏది అంటే మొదటి ర్యాంకు పొందినది ఒడిస్సా, సెకండ్ బీహార్, 3వది ఎంపీ. ఇలా గుర్తుంచుకోవాలి. ఒరిస్సా, బీహార్, మధ్యప్రదేశ్. ఇవి మల్టీ డైమెన్షనల్ ఇండెక్స్ ఆధారంగా చెప్తున్నాము, వెనుకబడినతనం ఆధారంగా చెప్తున్నాము. మొత్తం 10 రాష్ట్రాలు. 10వది రాజస్థాన్.
ఆ తర్వాత అభివృద్ధిలో వెనుకబడిన రాష్ట్రాలు అన్నారు, లెస్ డెవలప్మెంట్ స్టేట్స్ అన్నారు. ఇవి 11 ఉంటాయి. ఇందులో 11 నుంచి స్టార్ట్ అవుతుంది, 11వ ర్యాంక్ నుంచి స్టార్ట్ అవుతుంది. 11వ ర్యాంక్ వచ్చి మణిపూర్, 12 పశ్చిమ బెంగాల్, 13 నాగాలాండ్, 14 ఉమ్మడి ఆంధ్రప్రదేశ్. ఇంత గతంలో ఉన్న ఉమ్మడి ఆంధ్రప్రదేశ్. దిస్ వన్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్, మన రాష్ట్రం కాబట్టి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ర్యాంకు 14th ర్యాంక్. 15th జమ్మూ అండ్ కాశ్మీర్, 16th మిజోరాం, 17th గుజరాత్, 18th త్రిపుర, 19th కర్ణాటక, 20 సిక్కిం, 21st హిమాచల్ ప్రదేశ్. ఈ విధంగా మొదటి 10, సెకండ్ 10. ఈ 11 కంటే కొద్దిగా బెటర్. మిగతా 7 రాష్ట్రాలన్నీ కూడా ప్రగతి పథంలో ఉన్న రాష్ట్రాలు అన్నారు. అంటే ది బెస్ట్ డెవలప్డ్గా గుర్తించాలి. ఇందులో రిలేటివ్లీ డెవలప్మెంట్ అంటారు. ఇందులో 22వ రాష్ట్రం వస్తుంది హర్యానా, 23, ఉత్తరాఖండ్ 24, మహారాష్ట్ర 25, పంజాబ్ 26, తమిళనాడు 27, కేరళ 28, గోవా. ఈ విధంగా అన్ని రాష్ట్రాలున్నవి. ఇక్కడ వెనుకబాటుతనం సూచి ఆధారంగా మొట్టమొదటి ర్యాంకు పొందిన రాష్ట్రం ఏదంటే ఒరిస్సా అని చెప్పాలి. సెకండ్ బీహార్. చివరి ర్యాంకు పొందిన రాష్ట్రము 28వ ర్యాంకు పొందిన రాష్ట్రం ఏది అంటే గోవా, 27 కేరళ, 26 తమిళనాడు. ఈ విధంగా వెనుకబాటుతనం సూచి ఆధారంగా నిర్మించడం జరిగినది. దీనికి వెనుకబాటుతనం సూచీని రేటింగ్ స్కేల్ పైన రేటింగ్ కూడా ఇస్తారు. దీనిలో గోవా యొక్క రేటింగ్ ఎలా ఉంటుందంటే 0.045 ఉంటుంది. ఇండెక్స్ విలువ 0.045 ఉంటుంది. కేరళకి 0.095 ఉంటుంది. 0.095 ఇది వెనుకబడిన తనం యొక్క సూచీ విలువ. ఇందులో మన రాష్ట్రం యొక్క విలువ వచ్చేసరికి, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ యొక్క విలువ వచ్చేసరికి 0.521 ఉంటుంది. 0.521 మన యొక్క విలువ ఉంటుంది. ఇక చాలా వెనుకబడిన రాష్ట్రము, చాలా లీస్ట్ డెవలప్డ్ రాష్ట్రం ఏదంటే ఒరిస్సా. దీని యొక్క వాల్యూ 0.798 ఉంటుంది. 0.798. ఈ విధంగా రఘురాజ్ రాజన్ యొక్క లిస్టు ఈ విధంగా ఉంది అండి. ఇందులో బెస్ట్ స్టేట్గా గోవా కనబడుతుంది. చాలా లీస్ట్ స్టేటస్లో ఉన్న స్టేట్ వచ్చరికి ఒరిస్సా కనబడుతుంది. ఈ విధంగా రాజన్ కమిటీ సూచించడం జరిగింది అండి. ఆ తర్వాత ఇక్కడ ఈ వెనుకబాటుతనం ఆధారంగా రాష్ట్రాల మధ్య నిధుల కేటాయింపు జరగాలని చెప్పడం జరుగుతూ ఉంటుంది. ఇలా జరిగినట్లయితే అన్ని ప్రాంతాలు సమ అభివృద్ధి జరిగే అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది. ఈ విధంగా అంశాలను పొందుపరచడం జరిగింది. ఇలా అధ్యయనం చేస్తున్నప్పుడు పట్టణ గ్రామీణ ప్రాంతాల మధ్య వ్యత్యాసాలు ఉన్నాయా లేవా, పట్టణ గ్రామీణ ప్రాంతాల మధ్య వ్యత్యాసాలు ఉన్నాయా లేవా అంటే ఎక్కడ చూసినా వ్యత్యాసం కనబడుతుంది. ఆ వ్యత్యాసం ఏంటి అంటే ఒక చోట అభివృద్ధి దోహదమవుతుంది, మరొక చోట అభివృద్ధి తగ్గిపోతూ ఉంటుంది. అదే వ్యత్యాసం. ఇప్పుడు మనం గ్రామీణ ప్రాంతము, పట్టణ ప్రాంతం తీసుకుంటే పట్టణ ప్రాంతాలలో అభివృద్ధి వేగవంతమవుతుంది, గ్రామీణ ప్రాంతంలో అభివృద్ధి వేగవంతం కావడము లేదు. ఇక్కడ కారణం ఏంటి అంటే పట్టణ ప్రాంతాలలో ప్రజల ఆలోచన సరళి, అవగాహన, ఐడియాలజీ, యాటిట్యూడ్, జీవన సరళి విధానము వేరుగా ఉంటుంది. గ్రామీణ ప్రాంతాల్లో భిన్నంగా ఉంటుంది. దీని కారణంగా గ్రామీణ పట్టణ ప్రాంతాలలో వ్యత్యాసాలు కనబడుతూ ఉన్నాయి. ఇక్కడ పట్టణ ప్రాంతాలలో లిటరసీ రేట్ ఎక్కువగా ఉండడం వల్ల అభివృద్ధి ఎక్కువగా జరుగుతుంది. గ్రామీణ ప్రాంతాల్లో అక్షరాస్యత రేటు చాలా తక్కువగా ఉండడం వల్ల అభివృద్ధి కుంటుపడుతుంది. ఇక్కడ పట్టణ ప్రాంతాల్లో అయితే వ్యవసాయేతర రంగాలు అంటే పారిశ్రామిక సేవా రంగాల యొక్క పాత్ర ఎక్కువ ఉంటుంది. అదే గ్రామీణ ప్రాంతంలో మ్యాక్సిమం వ్యవసాయ రంగమే ఉంటుంది. కాబట్టి ఈ రెండు ప్రాంతాలను అధ్యయనం చేసినప్పుడు గ్రామాలు వేరుగా ఉంటున్నాయి, పట్టణాలు వేరుగా ఉంటున్నాయి, జీవన సరళి విధానము శైలి కూడా వేరుగా ఉంటుంది. ఇది వ్యత్యాసాలుగా పరిగణిస్తూ ఉన్నారు. ఇక్కడ డెఫినేషన్ ఉంటుంది. బేసిక్గా పట్టణం అంటే ఏంటి డెఫినేషన్ ఉంటుంది, గ్రామం అంటే ఏంటి డెఫినేషన్ ఉంటుంది. పట్టణాలు కానివే గ్రామాలుగా చెప్పడం జరుగుతూ ఉంటుంది. ఈ విధంగా వ్యత్యాసాలు సాధారణంగా కనబడుతూనే ఉన్నాయి. ఇక్కడ జనాభా పరంగా చూస్తూ ఉన్నట్లయితే జనాభా పరంగా కూడా
గ్రామీణ జనాభా చాలా ఎక్కువగా ఉంది, పట్టణ జనాభా చాలా తక్కువగా ఉంది. మొత్తం జనాభాలో చూస్తుంటే 2011 రిపోర్ట్స్ ప్రకారంగా గ్రామీణ జనాభా శాతము 68.8% ఉంది. అదే పట్టణ జనాభా చూసుకున్నట్లయితే రిమైనింగ్ 31.2% నమోదవుతుంది. అంటే ఇక్కడ గ్రామీణ జనాభా ఎక్కువ, పట్టణ జనాభా తక్కువగా ఉంటుంది. అయితే ఈ మధ్యకాలంలో గ్రామీణ జనాభా కంటే పట్టణ జనాభా విపరీతంగా పెరిగిపోతుంది. ఒకటి ఏంటి అంటే పట్టణ జనాభా న్యాచురల్గా పెరగడము, రెండవది చాలా కీలకమైనది వలసలు పెరగడము. ఇలా వలసలు పెరగడం వల్ల పట్టణాల్లో జనాభా విపరీతంగా పెరిగిపోతుంది. ఇక్కడ పట్టణ ప్రాంతాలకు ప్రజలు ఎక్కువగా ఆకర్షితులవుతున్నారు అంటున్నారు. ఎందుకు ఆకర్షణ అవుతున్నారు? కారణం ఏంటి అంటే పట్టణ ప్రాంతంలో ఉండే లైఫ్ స్టైల్, ఎంప్లాయ్మెంట్ సోర్స్, ఇన్కమ్ సోర్స్ ఇలాంటి వాటికి ప్రజలు ఆకర్షితులై గ్రామాల నుంచి పట్టణాలకు కన్వర్ట్ అవుతున్నారు, డైవర్ట్ అవుతూ ఉన్నారు. ఇలా మైగ్రేట్ అవ్వడం వలన పట్టణ ప్రాంతంలో జనాభా విపరీతంగా పెరిగిపోతూ ఉంది. కొద్ది రోజులకి పట్టణ జనాభా గ్రామ జనాభాను మించిపోని ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. అభివృద్ధి ఆ విధంగా జరుగుతూ ఉంటే పట్టణాలు ఆ విధంగా జనాభాను కలిగి ఉండడం కూడా సర్వసాధారణంగా వచ్చే అంశంగానే తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఇక్కడ స్పెషల్గా పట్టణ జనాభా పెరగల కారణాలు తీసుకుంటే ఇందాక చెప్పిన అంశాలే ప్రభావితం చేస్తూ ఉంటున్నాయి. అండ్ వీటితో పాటుగా పట్టణ జనాభా, గ్రామీణ జనాభా వాటి మధ్య గల కారణాలు అధ్యయనం చేసుకుంటూ పోయినా కూడా మనకు గతంలో అంశాల్లాగానే కనబడతాయి. ఇక్కడ బేసికల్గా ఏంటి అంటే ప్రజల జీవన శైలి కావచ్చు, విధానం కావచ్చును, ప్రజల యొక్క యాటిట్యూడ్ కావచ్చును, ఇవన్నీ కూడా ప్రభావితం చేస్తూ ఉంటున్నాయి. ఈ ప్రాంతీయ వ్యత్యాసాలలో వీటిని లెక్కించేందుకు సూచికలను తీసుకుంటారు. ఈ సూచికలు ఎలా ఉంటాయంటే ఒకటి ఆర్థికపరమైన సూచికలు, రెండు సామాజికపరమైన సూచికలు ఉంటాయి. ఇక్కడ ఆర్థిక సూచీలు అంటే డబ్బుతో ముడిపడి ఉండి దాని ఆధారంగా వర్ణించే సూచికలను ఆర్థిక సూచీలు అంటారు. ఇక ఇతర సూచీలు అంటే అన్నీ దానిలో కలిసిపోతాయి. ఇక్కడ ప్రధానంగా ఆర్థిక సూచీలలో అతి ప్రధానమైన అంశం ఏంటి అంటే రాష్ట్రం యొక్క సగటు తలసరి ఆదాయము. కంట్రీలోని స్టేట్స్ అన్ని క్లబ్ చేసి చూసినప్పుడు కొన్ని రాష్ట్రాలలో తలసరి ఆదాయం చాలా ఎక్కువ ఉంటుంది, కొన్ని రాష్ట్రాల తలసరి ఆదాయం చాలా తక్కువ ఉంటుంది. ఇలా తలసరి ఆదాయం తక్కువగా ఉన్న రాష్ట్రాలన్నీ కూడా ఆర్థికంగా వెనుకబడిన రాష్ట్రాలుగా పరిగణించవచ్చును. ఇక్కడ ఏంటి అంటే ఎక్కువ తలసరి ఆదాయం వస్తున్న రాష్ట్రాలు అభివృద్ధిలో ముందంజలో ఉన్నట్టు, లేని రాష్ట్రాలు వెనుకబడినట్లుగా పరిగణిస్తూ ఉంటారు. ఇంకొక అంశం ఏంటి అంటే ఈ రాష్ట్ర తలసరి ఆదాయంతో పాటుగా రాష్ట్రంలో ఉండే పేదరిక స్థాయిని కూడా ఆధారంగా తీసుకుంటారు. రాష్ట్రం యొక్క పేదరిక స్థాయి చాలా ఎక్కువ ఉన్న రాష్ట్రాలన్నీ కూడా వెనుకబాటుతనానికి సూచిక. సింపుల్ ఎగ్జాంపుల్స్ ఒరిస్సా, బీహార్, ఛత్తీస్గఢ్, మధ్యప్రదేశ్ ఇలాంటి రాష్ట్రాలన్నీ కూడా వెనుకబడినట్టుగా సూచిస్తూ ఉంటారు. కారణం ఏంటి అంటే అక్కడ పేదరిక స్థాయి ఎక్కువగా ఉందంటే అభివృద్ధి మందకొడిగా ఉన్నట్లుగా మీనింగ్ ఇస్తుంది. దానికి తోడుగా ఒకటి రాష్ట్ర తలసరి ఆదాయాలు, రెండవది పేదరిక స్థాయి, మూడవది అతి ప్రధానమైనది మానవ అభివృద్ధి సూచిక. ఈ మూడు అంశాలను పరిగణలోకి తీసుకొని మూడు సూచీల ఆధారంగా ప్రాంతాల మధ్య ఉండే వ్యత్యాసాలను పొందుపరచడం జరుగుతుంది. అంటే ఎక్కువగా తలసరి ఆదాయం ఉన్న రాష్ట్రము అభివృద్ధి, తక్కువగా తలసరి ఆదాయం ఉన్న రాష్ట్రాలు వెనుకబాటుతనము, ఎక్కువగా పేదరికం ఉన్న రాష్ట్రాలు వెనుకబాటుతనం, తక్కువ పేదరిక శాతం ఉన్నవి అభివృద్ధిలో ముందంజ రాష్ట్రాలు. మానవ అభివృద్ధిలో మంచి బెస్ట్ ర్యాంకు, ఫస్ట్, సెకండ్, థర్డ్, ఫోర్త్ ఇలాంటి ర్యాంకు పొందినవన్నీ కూడా అభివృద్ధి చెందిన రాష్ట్రాలు. అదే మానవ అభివృద్ధి సూచికలో తక్కువ ర్యాంకును పొందిన రాష్ట్రాలన్నీ కూడా వెనుకబడిన రాష్ట్రాలుగా పేర్కొంటూ ఉంటున్నారు. ఈ విధంగా ప్రాంతీయ వ్యత్యాసాలను అసమానతకోవడానికి ఉపయోగించే సూచికలు ఆర్థిక సూచికలు. రెండవది ఇతర సూచికలు తీసుకుంటే ఈ ఇతర సూచికలు ఎలా ఉంటుంది అంటే ఇతర సూచికలో వచ్చే అంశాలు పారిశ్రామికపరమైన అంశాలు, పారిశ్రామిక వెనుకబాటుతనము.
వ్యవసాయపరమైన వెనుకబాటుతనము, పారిశ్రామిక వెనుకబాటుతనము, వ్యవసాయ వెనుకబాటుతనము. అదేవిధంగా ప్రజలు బ్యాంకులలో దాచుకునే డిపాజిట్ల శాతం కూడా పరిగణిస్తుంది. అదేవిధంగా తలసరి విద్యుత్ వినియోగం యొక్క అంశాలు కూడా ప్రభావితం చేస్తూ ఉన్నాయి. అంటే ఇక్కడేమీ లేదు. వ్యవసాయ ఉత్పత్తి ఉత్పాదకతను పెంచడానికి అవకాశం ఎక్కువగా ఉండి ఎక్కువగా పెంచే రాష్ట్రాలన్నీ కూడా అభివృద్ధిలో ముందంజ ఉన్న రాష్ట్రాలుగా పరిగణిస్తున్నారు. పారిశ్రామిక రంగంలో కూడా వేగవంతంగా అభివృద్ధి సాధించి ఉత్పత్తులు సాధిస్తున్న రాష్ట్రాలన్నీ కూడా అభివృద్ధి ప్రేరేపితం అవుతున్నాయి. అలా కాని రాష్ట్రాలు వెనుకబాటుతనంలో ఉంటున్నాయని చెప్పడం జరుగుతుంది. అంటే సూచికలు ఇవన్నీ కూడా అంటే అభివృద్ధిలో ముందంజకు తీసుకెళ్లే అంశాలు, అభివృద్ధిని అలాగే ఉంచే అంశాలుగా పరిగణించవచ్చును. ఇందులో వ్యవసాయ సూచికలు అండ్ పారిశ్రామిక రంగ ఉత్పత్తి సంబంధ సూచికలు అండ్ వాణిజ్య బ్యాంకులలో ప్రజలు దాచుకునే డిపాజిట్లు కూడా చాలా కీలకమైనవి. ప్రజలు ఎక్కువగా పొదుపు చేస్తున్నారు, పొదుపు చేసే శక్తి ఎక్కువగా ఉంది, పొదుపు చేసే సామర్థ్యం ఎక్కువ ఉంది, పొదుపు చేసే అలవాటు ఉన్నది అంటే ఆ రాష్ట్రము అడ్వాన్స్డ్ రాష్ట్రంగా పరిగణిస్తూ ఉంటారు. వెనుకబడిన రాష్ట్రాల్లో, వెనుకబడిన ప్రాంతాల్లో ప్రజలు పెద్దగా పొదుపు పైన ఆసక్తి చూపించరు. బ్యాంకింగ్ అలవాట్లు చాలా తక్కువగా ఉంటాయి. అయితే అలాంటివన్నీ కూడా వెనుకబడిన ప్రాంతాలుగా గుర్తిస్తారు. అదే బ్యాంకింగ్ అలవాట్లు ఎక్కువగా ఉండి డిపాజిట్లు చేసుకుంటూ రుణాలు అడ్వాన్సులు పొందుతూ ఉత్పత్తి ప్రక్రియలో వారంతట వారుగా పార్టిసిపేట్ చేసే విధానం ఉన్నప్పుడు అభివృద్ధి ఎక్కువగా కొనసాగుతూ ఉంటుంది. అంటే ఈవెన్ ప్రజల యొక్క బ్యాంకింగ్ అలవాట్లు కూడా ప్రభావితం చేస్తాయి. దానితో పాటుగా పట్టణీకరణ అన్నాము. పట్టణీకరణ కూడా ప్రభావితం చేస్తుంది. పట్టణ జనాభాలో ఉండే ఐడియాస్, యాటిట్యూడ్స్, వారి యొక్క ఫ్యాషన్ డిఫరెంట్గా ఉంటుంది. ఎప్పుడు పట్టణ ప్రాంతంలో ఉండే జనాభా అడ్వాన్స్గా థింక్ చేస్తారు, ఒకరితో ఒకరు పోటీ పడి ఉద్యోగాలు చేస్తూ ఉంటారు. దీని కారణంగా పట్టణ ప్రాంతంలో ఇన్కమ్ సోర్స్ ఎక్కువగా ఉంటుంది. గ్రామీణ ప్రాంతంలో ఇన్కమ్ సోర్స్ చాలా తక్కువ. గ్రామీణ ప్రాంత ప్రజలు ప్యూర్లీగా డిపెండింగ్ ఆన్ అగ్రికల్చర్. పట్టణ ప్రాంతంలో వారు నాన్ అగ్రికల్చర్ పైన ఆధారపడి ఉంటారు. ఈ విధంగా వ్యవసాయ రంగము అండ్ పట్టణ ప్రాంతాల్లో ఉన్న వ్యవసాయేతర రంగాల వల్ల ఈ ప్రభావితాల వలన ఒక ప్రాంతం వేగవంతంగా అభివృద్ధి చెందే అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది. ఇలాంటి వాటిని కూడా పరిగణలోకి తీసుకొని ప్రాంతీయ వ్యత్యాసాలను అంచనా వేయడం జరుగుతూ ఉంటుంది. ఇక్కడ తలసరి విద్యుత్ శక్తి వినియోగ స్థాయి కూడా వెనుకబాటుతనాన్ని సూచిస్తుంది. అంటే ఒక రాష్ట్రంలో కొన్ని కుటుంబాలు విద్యుత్తును చాలా తక్కువ కన్స్యూమ్ చేస్తున్నాయి, ఎలాంటి విద్యుత్ సంబంధిత పరికరాలు వాడడం లేదు అంటే ఆ ప్రాంతం వెనుకబడి ఉన్నట్లుగా సూచిస్తారు. అది అడ్వాన్స్డ్ స్టేట్స్లో ఎలా ఉంటుంది అంటే అన్ని రకాల ఎలక్ట్రానిక్ యంత్రాలు వాడతారు, ఎలక్ట్రిసిటీ కన్జంప్షన్ ఎక్కువగా ఉంటుంది, లగ్జరీ లైఫ్ను అనుభవిస్తూ ఉంటారు. లగ్జరీ లైఫ్ను అనుభవిస్తున్నారు అంటే అభివృద్ధిలో ముందంజలో వెళ్తున్నట్టుగా సూచిగా భావిస్తూ ఉంటారు. ఈ విధంగా ఇప్పుడు చెప్పిన అన్ని అంశాలు ఇతర అంశాలుగా పరిగణించవచ్చును. రెండు అంశాలు ఆర్థిక సూచీలు, ఆర్థికేతర సూచీలు. ఆర్థిక సూచీలలో 1 పేదరికము, 2 రాష్ట్ర తలసరి ఆదాయము, 3 మానవ అభివృద్ధి సూచిక. ఆర్థిక అంశాలు. ఆర్థికేతర అంశాలు వ్యవసాయ రంగ ఉత్పత్తులు ప్రధాన సూచికలు, పారిశ్రామిక రంగ ఉత్పత్తులు ప్రధాన సూచికలు, పట్టణీకరణ, ప్రజల బ్యాంకింగ్ అలవాట్లు, తలసరి విద్యుత్ శక్తి వినియోగము. ఇక్కడ పట్టణం చాలా కీలకమైనది. ఇక్కడ పట్టణీకరణ పట్టణం అంటే ఏంటి అంటే పట్టణానికి ఒక డిఫరెంట్ డెఫినేషన్ ఉంటుంది. నిర్వచనం ఉంటుంది. నిర్వచనం ఏంటి అంటే కనీసము ఒక ప్రాంతములో 5,000 మంది జనాభా నివసిస్తూ ఉండి సగటున జనసాంద్రత 400 కంటే ఎక్కువగా ఉండి ఆ ప్రాంతంలో ఉండే పురుష జనాభాలో 75% కంటే ఎక్కువ మంది వ్యవసాయేతర రంగాలపై ఆధారపడి ఉన్నట్లయితే ఆ ప్రాంతాన్ని పట్టణమని పిలుస్తున్నారు. ఇదే అభివృద్ధిని సూచిస్తుంది. ఇక్కడ అభివృద్ధిని ఏంటి అంటే
75% పురుష జనాభాలో 75% అంతకంటే ఎక్కువ మంది వ్యవసాయేతర రంగాలపై ఆధారపడి జీవనోపాధి గడుపుతున్నారు. అంటే ఇక్కడ వ్యవసాయం కంటే వ్యవసాయేతర రంగం అడ్వాన్స్లో ఉందని సూచిక. ఇగో ఈ విధంగా ఒక ప్రాంతము పట్టణీకరణ సాధిస్తే అది అభివృద్ధికి సూచిక అంటారు. అందుకే అభివృద్ధికి సూచిక అనగానే పట్టణీకరణ లేదా నగరీకరణ అంటారు. అర్బనైజేషన్ ఎంత వేగవంతంగా జరుగుతుందో అంత అభివృద్ధి సాధ్యమవుతుంది. కానీ ఇక్కడ చిన్న ప్రాబ్లం ఏంటి అంటే పట్టణీకరణ ఎంత వేగంగా జరుగుతుంటుందో అంత ఎక్కువగా కాలుష్యం పెరుగుతుంది, పర్యావరణము పాడైపోతుంది. రెండు అభివృద్ధితో పర్యావరణానికి లింక్ ఉంటుంది. అభివృద్ధి పెరుగుతుంటే పర్యావరణ కాలుష్యం కూడా పెరుగుతుంది. ఇలా అభివృద్ధి పెంచాలి కానీ పర్యావరణ కాలుష్యాన్ని తగ్గించాలి. ఇలా తగ్గించుకుంటూ వెళ్ళే విధానాన్నే కొనసాగించగలిగే అభివృద్ధి అంటారు, సస్టైనబుల్ డెవలప్మెంట్ అంటారు. ఈ సస్టైనబుల్ డెవలప్మెంట్ సాధించాలంటే వనరులను అభిలషణీయ స్థాయిలో వినియోగించుకుంటూ, ఉత్పత్తిని ప్రేరేపించుకుంటూ, భవిష్యత్ తరాలకు కూడా అన్ని వనరులను అందించడానికి ప్రయత్నం చేయాలి. అదే సస్టైనబుల్ డెవలప్మెంట్. ఈ విధంగా పట్టణీకరణ వల్ల లాభాలు ఉన్నాయి, నష్టాలు ఉన్నాయి. ఉపాధి అవకాశాలు పెరుగుతాయి, అభివృద్ధికి దోహదకాలు పెరుగుతూ ఉంటాయి. కానీ పర్యావరణ కాలుష్యం కూడా పెరుగుతుంది. ఇలాంటి అంశాలను పొందుపరచడం జరిగింది. ఈ టాపిక్ ప్రాంతీయ వ్యత్యాసాలను కొలవడానికి గల సూచికలుగా భావిస్తూ ఉన్నారు.